కాలంలో యూపీఎస్సీ సివిల్స్లో ర్యాంకులు సాధించిన చాలామంది ర్యాంకులు చెప్తున్న పదం ఫలాని మెంటర్షిప్ వల్ల నేను ర్యాంక్ సాధించాను అని ఎక్కువగా చెప్తున్నారు. సో అసలు మెంటర్షిప్ అంటే ఏమిటి, మెంటర్షిప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా, మొదలైన అంశాలపైన యూపీఎస్సీ సివిల్స్ మెంటర్ అలైక్య గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం అసలు యూపీఎస్సీ సివిల్స్లో మెంటర్షిప్ అంటే మేడం? మీ ఎఫర్ట్స్ని సక్సెస్లోకి మార్చేదే మెంటర్షిప్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా వాస్ట్ ఉండటం వలన ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము అనేది ఆస్పిరెంట్ చాలాసార్లు ఆ ట్రాక్ కోల్పోతూ ఉంటారు. ఆ ట్రాక్ కోల్పోకుండా ఉండి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి మెంటర్షిప్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మెంటర్షిప్ అండ్ క్లాస్ రూమ్కి మధ్య డిఫరెన్స్ మేడం? అవును, ఇది ఫస్ట్ క్లారిటీ స్టూడెంట్స్ అందరికీ రావాలి. చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ క్లాస్ రూమ్ కోచింగ్కి వెళ్తున్నామండి మేము, మళ్ళీ మెంటర్షిప్ ఏంటి ఇది అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మాకు. సో ఈ క్లారిటీ అనేది ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్లో కాన్సెప్ట్ బిల్డింగ్ జరుగుతుంది. సార్ వస్తారు, సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫ్యాక్ట్స్ ఇస్తారు, కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసి విషయాలు అంశాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెంటర్షిప్లో స్ట్రాటజీ బిల్డింగ్ జరుగుతుంది. క్లాస్ రూమ్లో ఏం చదవాలో చెప్తే మెంటర్షిప్లో ఎలా చదవాలో చెప్తాము, ఏమేం పనులు చేయకూడదో చెప్తాము, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసుకుంటాము. ఇదంతా మెంటర్షిప్లో వస్తుంది. ఇది క్లాస్ రూమ్లో రాదు. క్లాస్ రూమ్లో సార్ కూర్చొని ఒక 100 స్టూడెంట్స్కో 150 స్టూడెంట్స్కో ఒకేసారి క్లాస్ చెప్తున్నారు. మెంటర్షిప్లో మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది మెంటర్తో. యాక్చువల్లీ మేడం యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ వాళ్ళకు డైలీ రొటీన్ ప్లాన్ ఎలా ఉండాలి మేడం, అలాగే టైం టేబుల్ ఎలా ఉండాలి? ఈ టైం టేబుల్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అండి. టైం టేబుల్ లేకపోతే మనం ఏం చేస్తున్నాము అన్నది మనకు అర్థం కాదు. ఆల్రెడీ చెప్పినట్టుగా యూపీఎస్సీ సిలబస్ అనేది ఒక పెద్ద సముద్రం. మనకి ఎలా ఉంటుందంటే కూర్చొని చదివే ముందు ఏమేం చదవాలి, ఆ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి, ఎన్సీఆర్టీస్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్లో చదవాలి, కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి న్యూస్ పేపర్ చదవాలి, పిఐబి లాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి కామన్గా చేయాల్సినవి కాకుండా మనకి అశోక్ నగర్ మార్కెట్లోకి రోజుకు ఒక 4 బుక్స్ కొత్త బుక్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ చదవాలి. ఈ థాట్ ప్రాసెస్లోనే ఉంటారు స్టూడెంట్స్ అందరూ. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎస్సే చేయాలి, ఆప్షనల్ చూసుకోవాలి. ఈ ఒక కోచింగ్ సెంటర్లో జిఎస్ క్లాసెస్కి వెళ్ళాలి, ఇంకొక కోచింగ్ సెంటర్లో ఆప్షనల్ క్లాసెస్కి వెళ్ళాలి. ఇన్ని బ్యాక్గ్రౌండ్లో థాట్స్ నడుస్తూ ఉంటే ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. ఇవన్నీ ఛానలైజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి మన కోసం మనం. ఎప్పుడైతే ఆ షెడ్యూల్ పెట్టుకుంటామో అప్పుడు నేను రాసుకుంటాను, నేను ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేస్తాను, ఆన్సర్ రైటింగ్ ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఆప్షనల్ కోసం ఇన్ని మంత్స్ కేటాయిస్తాను అని ఒక ఓవరాల్ షెడ్యూల్ ఎప్పుడైతే చేసుకుంటానో నాకు నా ప్రిపరేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది. టైం టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే హ్యూమన్ బీయింగ్స్ హ్యాబిచువల్ బీయింగ్స్. అంటే ఏంటి అంటే మనము మన బ్రెయిన్లో కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ చేసుకుంటాం. ఆ ప్యాటర్న్స్ ప్రకారమే మన బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్కి మనం అలవాటు పడతాము. సో మన బ్రెయిన్ని మనము ఒక 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 సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్ చదవడం కోసం అని చెప్పి మనల్ని మనము ట్రైన్ చేసుకోవాలి. సో మన బ్రెయిన్ ఎప్పుడైతే మనం అలా ఈ టైంలో ఫోకస్ చేయడానికి ట్రైన్ చేస్తామో దట్ జస్ట్ బికమ్స్ అ హ్యాబిట్ టు యూ. రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక రోజులో 2 పేపర్స్ రాయాల్సి ఉంటుంది, ఒక్కొక్కటి 3 hours పేపర్. సో ఇంత ఎఫర్ట్ ఎలా వస్తుంది అంటే దానికోసం ప్రిపరేషనే ఇదంతా. మన బ్రెయిన్ని మనం ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నాము టైం టేబుల్ పెట్టుకొని. ఈ విషయం మీకు చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు యూపీఎస్సీ అంటే వ్యాస్ట్ ఆఫ్ సిలబస్. సో ఈ డైలీ చదివే టైంలో ఆ సబ్జెక్ట్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ మనం చదివి ఫినిష్ చేసే దానికంటే అది చేయాలి ఇది చేయాలి అన్న ఆందోళన ఎక్కువ ఉంటుంది. అవును, పర్ఫెక్ట్ క్లారిటీ ఉండాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ అదే అండి, ఫస్ట్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి, ఒక ఓవరాల్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఫైనల్గా నా డ్రీమ్ ఏంటి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఆ బిగ్ డ్రీమ్ని చిన్న చిన్న స్టెప్స్గా కట్ చేసుకోవాలి. వీక్లీ టార్గెట్స్ ఇచ్చుకోవాలి, మంత్లీ టార్గెట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చి నేను నా గోల్ వైపు వెళ్తున్నానా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. యాక్చువల్గా స్టూడెంట్స్ ఇప్పుడు 1 year ఈ ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్ రాదు. సో 3వ అటెంప్ట్లో ఏమవుతారంటే నాకు ఇది రావట్లేదని కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అవును అవును, అలా డైవర్ట్ అవ్వకుండా ఎలాగైనా నేను సివిల్స్లో ఐఏఎస్లో అంటే ఐపీఎస్ లాంటి ఉద్యోగం కొట్టాలి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే టైం టేబుల్ అండి.
ఎందుకంటే టైం టేబుల్ అనేది కేవలం మనం టైంని మాత్రమే మేనేజ్ చేయటం కాదు, అది మన ఎనర్జీని, మన ఫోకస్ని కూడా మేనేజ్ చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఎఫర్ట్స్ ఒక ఛానలైజ్డ్ వేలో పెడతామో అప్పుడే మనకి రిజల్ట్స్ మనకి కావాల్సినట్టుగా వస్తాయి. సో హ్యావింగ్ అ టైం టేబుల్ ఈజ్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్, సోషల్ మీడియా డీటాక్స్. ఫస్ట్ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి కంపల్సరీ. దీంట్లో రోజుకి హాఫ్ అన్ అవరే చూస్తా, రోజుకి 15 minutes చూస్తాను, లేదు, అస్సలు చూడదు. ఫస్ట్ ఆ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లాగౌట్ చేసేసేయండి ఫోన్లోంచి. మీరు ఫోన్ ఎందుకన్నా యూస్ చేస్తారు అంటే అది కేవలము ఫ్రెండ్స్ ఏదైనా డాక్యుమెంట్స్ షేర్ చేస్తే అవి ఆ PDF ఫైల్స్ చదువుకోవడానికి, కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పి లేటెస్ట్ న్యూస్ బ్రౌజ్ చేయడానికి, ఏమన్నా సర్స్వి వీడియోస్ వినడానికి తప్పిస్తే ఫోన్ ఇంకా దేనికి యూస్ చేయొద్దు. ఓకే, సో నో సోషల్ మీడియా. థర్డ్, మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే, అబ్బా నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి భలే ట్రై చేస్తున్నావు, నిన్ను చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఎంత కష్టపడుతున్నావు, ఈసారి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు లాంటి మాటలు అంటూ ఉంటారు. అప్పుడు మనకు కూడా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. అలాంటి మనుషులతో మాట్లాడండి. కొంతమంది ఏమో ఇంకెన్నాళ్ళు ఉంటావురా, వాడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉంటావు, అలాంటి మాటలు విన్నప్పుడు మనసుకు చివుక్కు అనిపిస్తుంది. ఓకే, కొంతమంది చేసావులే, నీకు అప్పుడు ఇంజనీరింగ్లో వచ్చాయి ఆ మార్కులు, ఈరోజు నువ్వు UPSC కొట్టడానికి, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఇంకొంతమంది ఉంటారు, కావాలని చెప్పి మీరు కరెక్ట్ పాత్లో వెళ్తూ ఉంటే అక్కడ ఇంకా క్లాసెస్ ఉన్నాయంట తెలుసా, ఆ సార్ ఇంకా బాగా చెప్తున్నారంట తెలుసా, ఈ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త బుక్ ఇంకా బాగుందంట తెలుసా అని చెప్పి అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకిచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. సో మీరు ఎవ్రీడే ఎవరితో మాట్లాడుతున్నారు అన్న మీ ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్గా 4 to 5 people ఉండాలి అంతే. మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు వాళ్ళతోనే మాట్లాడతారు. బ్రేక్స్ తీసుకోవటం తప్పు కాదు, ఒక రోజు వెళ్ళి మూవీ చూసి వస్తే తప్పు కాదు. ఇవాళ చదవాలనిపించట్లేదు అని హాఫ్ అన్ అవర్ ఆపేసి బుక్స్ క్లోజ్ చేసి కూర్చుంటే తప్పు కాదు. నాకు అసలు ఇవాళ అంతా చదవాలని లేదు అని చెప్పి అలా బయటకి వెళ్ళి ఒక పూట బయట తిరిగి వస్తే తప్పు కాదు. ఇదంతా ఏంటి, మనకి మనం ఇచ్చుకుంటున్న బ్రేక్. ఎందుకు అంటే బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వాలి. ఈ రిలాక్స్ అయిన తర్వాత రేపు మనం పెట్టే ఎఫర్ట్స్ మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది డీవియేషన్, డిస్ట్రాక్షన్ అవ్వకుండా చూసుకో. నాకు రోజు సినిమా చూడకపోతే నిద్ర పట్టదు, అది డీవియేషన్. IPL మ్యాచ్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా చూడాల్సిందే, ఇది డిస్ట్రాక్షన్. ఇది ఉండకూడదు. సో డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఈ 4 అన్నవి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి ఎక్సర్సైజ్. ఖచ్చితంగా మీకు పక్కనే జిమ్ ఉండి వెసులుబాటు ఉంటే జిమ్కి వెళ్ళండి, లేకపోతే యోగా చేయండి, లేదు అంటే ఊరికి ఒక 20 minutes వాక్ చేయండి. ఎప్పుడైతే బాడీ ఫిజికల్లీ యాక్టివ్ ఉంటుందో బ్రెయిన్ కూడా అలానే ఎనర్జైజ్డ్ ఉంటుంది. మనకి కావాల్సిందంతా మన బ్రెయిన్తోనే కదా పని, ఈ చదవటము, గుర్తుపెట్టుకోవటము, రివిజన్, రైటింగ్ ప్రాక్టీస్, ఇదంతా. సో ఇలాంటి కొన్ని పనులు చేస్తే డీవియేషన్స్ తగ్గుతాయి. యాక్చువల్లీ మేడం, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఇళ్ళ కాడ సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మెంటర్షిప్ లాంటి అవకాశాలు ఉండవు. సో ఆన్లైన్ లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పండి మేడం, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. అవును, మెంటర్షిప్ అనేది ఆన్లైన్ కూడా చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మేము మెంటర్షిప్లో ఏం చేస్తాము, సిలబస్ని మొత్తము మైక్రో సిలబస్గా డివైడ్ చేస్తాము. ఓకే, చేసి మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ని ఇంకొంచెం పదును పెట్టి అది మీకు బలం అయ్యేలాగా చేస్తాము, మీ వీక్నెస్ని ఓవర్కమ్ అయ్యేలాగా చేస్తాము. ఈ 2 చేస్తే చాలుగా రిజల్ట్ రావడానికి. ఓకే, సో ఇది పర్సనల్గా ఎదురుగా కూర్చొని చేసినా, ఆన్లైన్లో చేసినా కూడా అదైతే ఒకటే. యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ బుక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది, స్టడీ మెటీరియల్ ఎంపిక విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది. సో క్లారిటీగా బెస్ట్ బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేడం UPSCకి? ఫస్ట్ NCERTs అండి. ఈ NCERTs చదవకుండా అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. చాలాసార్లు స్టూడెంట్స్ మిస్ అయ్యి ఏవో బుక్స్ వెనకాల పడుతూ ఉంటారు. కానీ ప్రిలిమ్స్ అవ్వనివ్వండి, మెయిన్స్ అవ్వనివ్వండి, NCERT బుక్స్లో ఉన్న హెడ్డింగ్స్, టాపిక్స్ డైరెక్ట్ క్వశ్చన్స్గా అడిగిన సందర్భాలు ఎన్నో. ఫస్ట్ NCERTs అవన్నీ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఫినిష్ చేయాలి ఖచ్చితంగా. థర్డ్ సోర్స్ అనేది ఆప్షనల్. ఓకే, థర్డ్ సోర్స్ అవసరం లేదు. మీ క్లాస్ రూమ్ నోట్స్ అన్నది ఖచ్చితంగా ఉండాలి.
క్లాస్ రూమ్ నోట్స్ అవనివ్వండి, మీరు ఒక 2 సోర్సెస్ని బేస్ చేసుకొని మీరు తయారు చేసుకున్న నోట్స్ అవనివ్వండి, మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అన్నది థర్డ్ సోర్స్. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ కోసం ఎలానో సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటాము. సబ్జెక్ట్ వైజ్ ఖచ్చితంగా సబ్జెక్ట్ వైజ్ కేటగరైజ్ చేసి మాత్రమే నోట్స్ రాసుకుంటాము. ఓకే, కరెంట్ అఫైర్స్ మనకి టాపిక్ వైజ్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ టాపిక్స్ చదువుతున్నామో అదే టైంలో కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుంటూ ఉంటాము. ఏ రోజన్నా ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనకు కొత్తగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, కొత్తగా ఏదో రిపోర్ట్ రిలీజ్ అవుతుంది, అది చదివినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇవన్నీ వాల్యూ అడిషన్ మీ నోట్స్లో ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు. మేడం ఇప్పుడు మెంటర్షిప్ అనే పదం చాలా బాగా వ్యాఖ్యానిస్తుంది. అందులో ఏంటంటే మీలాంటి వ్యక్తులు చెప్పేయడం వల్ల ఇప్పుడు కొత్తగా బీటెక్ అయిపోయిన వాళ్ళు, సో డిగ్రీ అయిపోయిన వాళ్ళు వస్తుంటారు, సో యూపీఎస్సీ చెప్పడం వల్ల. సో కొత్తగా బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు యూపీఎస్సీకి రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఏ స్ట్రాటజీతో ఇక్కడ రావాలి? ఓకే, ఫస్ట్ ఎగ్జిట్ ప్లాన్తో రావాలి. ఓకే, ఎందుకంటే ఇది యూపీఎస్సీ అనేది ఒక పెద్ద ఊబి. ఒక్కసారి వచ్చి స్టార్ట్ చేసామంటే సరే ఇంకొక అటెంప్టే కదా, అరే కేవలం 5 మార్కులతోనే పోయింది, ఇంకొంచెము కష్టపడి ఉంటే వచ్చేస్తుందేమో లాగా ఒక రకమైన ఎడిక్షన్తో, ఆ బుక్స్ మీద ప్రేమతో, ఆ సబ్జెక్ట్ మీద అభిమానంతో ఇక్కడే ఉండిపోయే సందర్భాలు చాలా ఎక్కువ. సో నేను ఈ ఎగ్జామ్ కోసమని 2 ఇయర్స్ టైం ఇస్తున్నాను. ఈ 2 ఇయర్స్ టైం ఏంటి అంటే నా డెడికేషన్ మొత్తము యూపీఎస్సీకే. ఈ టైంలో నాకు వేరే డీవియేషన్స్ ఏమీ లేవు. నేను ఏం చేస్తాను, నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా యూపీఎస్సీ గురించే మాట్లాడుతున్నా, నేను చదువుతున్నా, నేను పడుకున్నా, స్నానం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నాకు నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో నాకు ఆ సబ్జెక్ట్సే తిరుగుతున్నాయి, నేను చదివినవే చేస్తున్నా. అలా అంత డెడికేషన్తో నేను 2 ఇయర్స్ ఇస్తాను. ఏదైనా అండి మన చేతుల్లో ఉన్నది ఏంటి? ప్రయత్నం మాత్రమే. రిజల్ట్ మన చేతిలో లేదు. ఓకే, సో ఆ రిజల్ట్ గురించి హైరాణ పడకూడదు, రిజల్ట్ వచ్చింది రాలేదు దాని గురించి ఆలోచన ఉండకూడదు. నేను చేసే ప్రయత్నము లోపం లేకుండా చేస్తున్నానా లేదా, నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అది. రాకపోతే అది డెస్టినేషన్ ఏమో. నేను డెస్టినేషన్ నేను చేయలేను, కానీ నేను ఏం చేయగలుగుతాను, నేను చేసే పనులు మాత్రమే నా చేతిలో ఉన్నాయి. మీరు స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. యూపీఎస్సీ వాళ్ళు రాకపోవచ్చు, రావచ్చు, మీకు అది నష్టపోతే ఉంటుంది. ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఉంటే ఏమవుతుందంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకో, పోనీలే నా లైఫ్ ఆగిపోవట్లేదు, నెక్స్ట్ నాకు ఆ ప్లాన్ ఉందిగా, అక్కడికి వెళ్ళి అది చేద్దాంలే అన్న ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ ధైర్యం ఉంటుందో ఆటోమేటిక్గా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుందిగా, నాకు నెక్స్ట్ ఏంటి అన్న భయం పోయినప్పుడు నాకు ఈరోజు స్ట్రెస్ తగ్గుతుంది. ఈరోజు స్ట్రెస్ తగ్గినప్పుడు నేను ఈ క్షణం చేస్తున్న వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాను. యాక్చువల్గా ఇప్పుడు యూపీఎస్సీ ఫిలిమ్స్ మన రిజల్ట్స్ వచ్చినాయి, మెయిన్స్కు చాలా మంది ప్రిపేర్ అవుతారు. సో ఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రిపరేషన్ కావాలి? అందులో తక్కువ సమయం ఉంది, ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది ఇప్పుడు మెయిన్స్కి చదువుతున్న వాళ్ళది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇంకా ఓన్లీ 1.5 month టు మెయిన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ మీ దగ్గర అంతా నోట్స్ ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ క్లారిటీ ఉంది, థరో రివిజన్ అన్నిట్లో అయిపోయింది అని అస్యూమ్ చేసి చెప్తున్నాను నేను. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మినిమం 1 hour ప్రతిరోజు మీరు ఆన్సర్ రైటింగ్ చేయాల్సిందే. అది మీ జిఎస్ పేపర్స్ అవ్వనివ్వండి, ఎథిక్స్ అవ్వనివ్వండి, వారానికి ఒక ఎస్సే అవ్వనివ్వండి, ఆప్షనల్ సబ్జెక్ట్ అవ్వనివ్వండి, ఖచ్చితంగా 1 hour ప్రతిరోజు రాయండి. ఈ టైమింగ్ కూడా మీ ఎగ్జామ్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో అలైన్ చేసుకొని రాయడానికి ట్రై చేయండి. వీక్లీ ఒకసారి ఫుల్ లెంత్ టెస్ట్ ఇవ్వండి. ఇదంతా ఆన్సర్ రైటింగ్ గురించి. సబ్జెక్ట్స్ చదవటము మినిమం 3 రివిజన్స్ చేసేలాగా చూసుకోండి. ఓకే, థరో రీడింగ్ అంతా ఇప్పటికే అయిపోయి ఉండాలి. లేకపోయినా కూడా ఇంకొక మ్యాక్సిమం ఒక 2 weeks వరకు టైం తీసుకొని మొత్తం రీడింగ్ ఫినిష్ చేసేసుకోండి. 15 days కోసం ఒక రివిజన్ పెట్టుకోండి, 10 days కోసము సెకండ్ రివిజన్ పెట్టుకోండి. 2 రివిజన్స్ ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే ఏదైనా విషయం అవ్వనివ్వండి, మనకు తెలుసుండొచ్చు, మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతామో మనకి రీటైన్ చేసుకోవడము అంత ఎక్కువ ఉంటుంది, అన్ని ఎక్కువ విషయాలు గుర్తుంటాయి మనకి. అవన్నీ మనం ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేడం ఇంతవరకు చెప్పింది మెయిన్స్ పైన చాలా బాగా చెప్పారు మేడం. ఏంటంటే మెయిన్స్కి అందరూ బాగా చదువుకుంటారు, అన్ని కాన్సెప్ట్ పైన మంచి అవగాహన ఉంటుంది, కానీ ఎగ్జామ్స్లోకి వచ్చిన తర్వాత రాసే టైంలో కొంచెం టెన్షన్తో
సరిగ్గా రాయలేరు. అవును సో అది అవును మంచిగా రాయడం అంటే ఎలా? అది మంచిగా రాయడం అంటే ఈ రోజు నుంచి నేను రాయటం మొదలు పెడితేనే నాకు తెలుస్తుంది నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక రోజు గంట రాయమంటే ఎవరన్నా నీట్గానే రాస్తారు. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి నువ్వు ఒక రోజు టైం తీసుకొని ఎస్సే రాసుకొని తీసుకురా అంటే ఎవరైనా చాలా బ్యూటిఫుల్ ఎస్సేనే రాసుకొని తీసుకొస్తారు. ఎందుకంటే అందరి దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది. అందరూ అవే బుక్స్ చదువుతున్నారు, అందరూ అవే క్లాసెస్ వింటున్నారు. కరెంట్ అఫైర్స్ మీకు నాకు మారట్లేదుగా, మన ఇద్దరికీ ఒకటే కరెంట్ అఫైర్స్. మీరు రాసినా అదే రాస్తారు ఎగ్జామ్లో, నేను రాసినా అదే రాస్తాను. ఆ టైంలో ఆ క్వశ్చన్కి ఇది రాయాలి అన్ని లింక్ చేయటం నాకు వచ్చిందా లేదా, ఆ టైంలో నాకు అది గుర్తొచ్చిందా లేదా, దాన్ని నేను ఎంత క్రియేటివ్గా వాడగలుగుతున్నాను. ఒక నార్మల్ ఆస్పిరెంట్ని ఒక టాపర్ని వేరు చేసే 3 ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఇది ఎలా వస్తుంది అంటే ఒకటే రోజు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే రాదు. మీరు ఎంత ఎక్స్పర్ట్ అన్నా అవనివ్వండి చదవటంలో. నేను ఒక్కసారి చదివితే నాకు అంత గుర్తుంటుంది, అయినా కూడా లాభం లేదు. మీరు ఎప్పుడైతే ఆన్సర్ రైటింగ్ పదే 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 ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడే ఆ ఫాస్ట్నెస్ వస్తుంది. రోజుకి 6 గంటలు రాయటము అనేది మామూలు విషయం కాదు. ఓకే, ఇది ఒక పెద్ద స్ట్రెస్ టెస్ట్ ఇది. అది ఎలా వస్తుంది, దానికి నన్ను నేను అలవాటు చేసుకోవాలి. ఇంపాసిబుల్ కాదు. ప్రతి సంవత్సరము వాళ్ళు 972 వేకెన్సీస్ ఇస్తే 972 మంది ఫిల్ అవుతున్నారుగా. ఆ 972 మెంబర్స్ వేరే వరల్డ్ నుంచి రాలేదుగా, మన మధ్యలోంచే వచ్చారుగా. అంటే మనం చెయ్యని పని వాళ్ళు ఏదో చేశారు. అది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. టాపర్ స్టాక్లోంచి మనం తెలుసుకోవాల్సింది అది. అరే ఆ మేడం భలే అందంగా ఉంది, ఈయన ఇంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చేశారు. అవును, ఇవన్నీ ఇన్స్పిరేషన్, నేను కాదనట్లేదు. కానీ ఎసెన్స్ ఏంటి ఆ టాక్ది, వాళ్ళు ఏం చేశారు సక్సెస్ రావటానికి, నేను ఏం మిస్ అవుతున్నాను, అది నేను ఐడెంటిఫై చేసి నా స్ట్రాటజీలో అది ఇంకల్కేట్ చేసుకోవాలి. మేడం ఇది చాలా చిన్నప్పటి నుంచి చాలా మంది అంటున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, స్కూల్లో కానీ టీచర్ అరే నువ్వేమవుతురా అమ్మ నువ్వేమవుతుంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను. సో పేరెంట్స్ కూడా నా కూతురు నేను ఐఏఎస్ చేసిన బిడ్డని ఐఏపీఎస్ చేస్తా అంటారు. సో మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు? మీ బిడ్డలు నా వైపు మళ్ళించాలంటే మీ పేరెంట్స్కి ఇచ్చే సహాయం ఏంటి? ఫస్ట్ ఏ విషయమైనా అండి, ఇది ఉట్టి ఐఏఎస్ కనే కాదు, ఐఐటి చదివించాలి, డాక్టర్ చదివించాలి అన్నా కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఒక చాలా ఫేమస్ సామెత ఉంది కదా, గుర్రాన్ని చెరువు వరకు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాము, నీళ్ళు అది తాగాలనుకుంటేనే తాగుతుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ కళలు ఉండటంలో తప్పు లేదు. మనం చేయలేకపోయింది మన పిల్లల ద్వారా వాళ్ళు చేస్తే చూసి ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకునే కోరికలో తప్పు లేదు, వాళ్ళని తప్పు పట్టకూడదు ఆ విషయంలో. కానీ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓకే వీడు చదవగలడు, చుట్టుపక్కల చెప్తాం మీ వాడు భలే షార్ప్ అండి అని ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ అంచనాలు కూడా పెరిగిపోతాయి అనమాట. ఎక్కువ కోరికలు పెట్టేసుకుంటారు. కోరికలు పెట్టుకోవటంలో తప్పలేదు, కానీ పెట్టుకునే ముందు ఒకసారి రే నాన్న నేను ఇది అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకు ఒపీనియన్ లేదమ్మా అన్నాడు అనుకోండి, మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. లేదమ్మా నాకు అదే కావాలి అని పట్టుకున్న స్టూడెంట్ని మాత్రం మీరు ఫోర్స్ చేయదు. నాకు ఇదే కావాలి అన్న క్లారిటీ ఉన్న స్టూడెంట్కి తను ఏది కావాలనుకుంటున్నారో అది చేయనివ్వండి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళని మన వైపు మలుచుకోవచ్చు. తనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు, యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ స్టూడెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచిది, ఈజీగా అయిపోతుంది జాబ్. సో వాళ్ళకి ఫస్ట్ నుంచే డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే కొంచెం ఎన్సీఆర్టీస్ చదవటము, ఇలాంటి ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డిగ్రీ మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా కావాలి. ఎందుకు మనం ఇందాక చెప్పిన పాయింట్ దగ్గరికి వెళ్తాం, ప్లాన్ బి ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మీ డిగ్రీ చాలా ఇంపార్టెంట్. అది పక్కన పెట్టి యూపీఎస్సీ కోచింగ్ చేయొద్దు, అది చదువుకుంటూ దీన్ని కూడా సప్లిమెంట్ చేసుకొని కొంత టైం యూపీఎస్సీకి కేటాయించి అసలు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంతమందికి ఎందుకు వస్తుంది, ఇంతమందికి ఎందుకు రావట్లేదు, లాంటి విషయాలు అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని ఎన్సీఆర్టీస్ చదవటం మొదలుపెట్టి ఇలా అంతా చేసుకుంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 8 months టైం తీసుకొని కంప్లీట్గా ఇవన్నీ చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వచ్చు. మేడం ఇప్పుడు మీరు డిగ్రీ అని చెప్పారు, ఇటీవల కాలంలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఇంటర్ కమ్ ఐఏఎస్, డిగ్రీ కమ్ ఐఏఎస్, ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది మేడం. సో ఆ స్టేజ్లో ఆ పిల్లలు ఆ డిగ్రీ చదువుకుంటా ఇంటర్ చదువుకుంటా యూపీఎస్సీ లాంటి అత్యంత క్లిష్టమైన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలుగుతారా? ఇది ఎలా అంటే అండి, హ్యూమన్ మెంటాలిటీకి చేంజ్ కావాలి, మనకి ఎప్పటికప్పుడు చేంజ్ కావాలి. ఒకప్పుడు ఆర్కుట్, తర్వాత ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, దానికంటే ఇది బెటరా అందుకని దీనికి వచ్చారా? కాదు.
ఆర్కుట్ బోర్ కొట్టి ఫేస్బుక్ వచ్చారు, ఫేస్బుక్ బోర్ కొట్టి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళారు, ఇన్స్టాగ్రామ్ బోర్ కొట్టి స్నాప్చాట్కి వెళ్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వస్తుందో దానికి మనం అట్రాక్ట్ అవుతాం, యూజువల్గా అట్రాక్ట్ అవుతాం. ఇది అంతే. ఒక 15 years బ్యాక్ ఐఐటి కోచింగ్, 8th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్, 9th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్, అదొక ట్రెండ్. అది అయిపోయి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఇలానే ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ కోచింగ్, డిగ్రీ నుంచి ఐఏఎస్ కోచింగ్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ మార్కెటింగ్ పరంగా వస్తూ ఉంటాయి. దానికి మనం అందరము గుడ్డి గొర్రెల్లాగా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాం అన్నమాట. అదే అంటున్నానండి, చెప్పే పద్ధతిలో ఉంటుంది అదంతా. కోచింగ్ ఇవ్వటంలో తప్పులేదు, ఎందుకంటే యూపీఎస్సీ కోచింగ్ అంటే ఏంటి, మనం ఏమన్నా అర్థం కానివి జీవితానికి పనికిరాని విషయాలు చెప్పట్లేదుగా, మన దేశం గురించి చెప్తున్నాం, తప్పేముంది తెలుసుకోవటంలో. కానీ స్ట్రెస్ చేయొద్దు అంటున్నాను నేను. దానివల్ల పిల్లాడు స్ట్రెస్కి గురవ్వకూడదు, స్ట్రెస్కి గురవ్వకూడదు. ఇప్పుడు 10th క్లాస్లో 95% రావాలి అని ఒక పక్కన ఒత్తిడి చేస్తూ, దాంతోపాటు నువ్వు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా చదవాలి అని చెప్పి అని ఆ ఒత్తిడి పెట్టద్దు అంటున్నాను. అదొక హ్యాపీ లెర్నింగ్ లాగా ఉండాలి. అరే నేను ఈరోజు ఇన్ని కొత్త విషయాలు తెలుసుకున్నానే అన్న ఎప్పుడైతే ఆ స్టూడెంట్లో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు యూపీఎస్సీలోకే వాళ్ళు దారి మలుచుకుంటారు. మేడం, మీరు ఒక యూపీఎస్సీ సివిల్స్ మెంటల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి అంటే నార్మల్గా ఉండే స్టూడెంట్స్ కానీ డిగ్రీ కానీ పెట్టే వరకు కోచింగ్ అవసరం మేడం? కోచింగ్ లేకుండా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయలేమా? అలా ఏం లేదండి, చెయ్యొచ్చు. నేను ఏం చేస్తున్నాను అన్న క్లారిటీ నాకు ఉంటే, కరెక్ట్గా ఒక రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటే కోచింగ్ లేకుండా కూడా ఖచ్చితంగా చేయొచ్చు. మనకి ఇప్పుడు ఫ్రీ సోర్స్ క్లాసెస్ చాలా ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకోగలిగే శక్తి నాకు ఉంటే ఖచ్చితంగా కోచింగ్ లేకుండా కూడా చేయొచ్చు. కోచింగ్ అంటే ఏంటి అంటే ఒక ఆల్రెడీ ఓకే ఇది 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 ఇలా 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 చెయ్యమ్మా అని ఒక డైరెక్షన్ కోచింగ్ ద్వారా మెంటర్షిప్ ద్వారా ఇచ్చేస్తారు. ఎవరో చెప్తున్నారు, మనం వాళ్ళ మీద నమ్మకంతో అది ఫాలో అవుతున్నాం. ఏది లేకుండా చేయటము అంటే అది ఎలా చేయాలి అన్నది నాకు నేను తెలుసుకొని ఆ రోడ్ మ్యాప్ నేను గీసుకొని అప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలి. అది డిఫరెన్స్. ఓవరాల్గా ఇప్పుడు మీరు యూపీఎస్సీ సివిల్స్ మెంటర్గా కొత్తగా వచ్చే బీటెక్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి మేడం? కొత్తగా వచ్చే వాళ్ళకి వేరే ఉంటుందండి, ఆల్రెడీ జర్నీలో ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఈ నెక్స్ట్ అటెంప్ట్ నాది సీరియస్ అటెంప్ట్. చాలామంది ఇంకొకటి కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 8 months చదువుతారు, ఫస్ట్ ఇయర్ చదువుతారు, చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా చదువుతారు. రోజుకి ఎన్నో గంటలు అన్ని బుక్స్ చదవటము, ఆ న్యూస్ పేపర్ చదవటము, నోట్స్ చేసుకోవటము అన్నీ చాలా బాగా చేస్తారు. కానీ ఎగ్జామ్కి కరెక్ట్గా 2 months ముందు డౌట్ వస్తుంది. ఏదో ఎవరో స్టూడెంట్తో మాట్లాడితే వాడు కొత్త కొత్త టాపిక్స్ అన్నీ చెప్తూ ఉంటారే, అవన్నీ నేను చదవలేదు కదా, ఏం చేశాను ఇన్ని ఇయర్స్ అంటే ఇంకా నేను చదవాల్సింది చాలా ఉందా, ఈ ఇయర్ వద్దులే, అటెంప్ట్ చేయొద్దులే అని కరెక్ట్గా ఎగ్జామ్కి 2 నెలల ముందో 1 month ముందో ఆ డెసిషన్ తీసుకొని ఇంకొంచెం బాగా చదివి నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాము అని లాస్ట్ మినిట్లో బ్యాక్అవుట్ అయిపోతూ ఉంటారు కొత్త ఆస్పిరెంట్స్. ఆ మిస్టేక్ చెయ్యొద్దు. ఎగ్జామ్లో మీరు ఎంత చదివి వెళ్ళినా మీకు ఆ 100 questionలలో ఖచ్చితంగా 40 questionలు మీరు విననివే ఉంటాయి. మీరు 100కి 100 ఎప్పుడూ తెలుసుకోలేరు. మీరు చదువుతున్న దానిపైన మీరు నమ్మకం పెట్టుకోండి. నాకు వచ్చు, నాకు రానిదైనా కూడా నాకు ఉన్న పరిజ్ఞానంతో నేను ఆన్సర్ ఏంటో తెలుసుకోగలుగుతాను అన్న నమ్మకం మీ పైన మీరు పెట్టుకొని ఇది నా బెస్ట్ అటెంప్ట్ అన్నది ప్రయత్న లోపం లేకుండా చదవండి, వెళ్ళి ఎగ్జామ్ రాసి రండి. కొత్త స్టూడెంట్స్కి అది ఆల్రెడీ ఉన్న ఆస్పిరెంట్స్ ఏంటి, వీళ్ళ జర్నీ చాలా టఫ్. ఎందుకంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మన పైన మనం నమ్మకం తెచ్చుకోవటము అనేది ఎమోషనల్గా కష్టమైన విషయం, ప్రాక్టికల్గానే అది చాలా కష్టమైన విషయము. ఒకటి మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వస్తుంది, 2 సొసైటీ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, మనకు ఎవరూ తెలియని వాళ్ళు అవ్వనివ్వండి. వాడు 4 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాడు, ఇంకా అటెంప్ట్ రాలేదు. వీళ్ళందరికీ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చైనీస్ బ్యాంబూ, అది విత్తనం వేసిన తర్వాత 5 years నీరు పోస్తూనే ఉంటారు, కానీ బయటకి చిన్న చిగురు కూడా కనిపించదు. కానీ 5 ఏళ్ళు నీరు పోస్తూనే ఉంటారు. 5 years కంప్లీట్ అయిన తర్వాత ఒకటేసారి అప్ టు 80 feet పెరుగుతుంది విత్ ఇన్ ఫ్యూ వీక్స్.
కొన్ని వారాల టైంలోనే 80 feet పెరిగిపోతుంది ఒకటేసారి. మరి ముందు 5 ఏళ్ళు ఏం చేసింది? అది లోపల ప్రిపేర్ అవుతుంది. గ్రోత్ బయట కనిపించట్లేదు, కానీ లోపల వేర్లు రెడీ అవుతున్నాయి. తర్వాత దానికి ఎప్పుడైతే టైం వచ్చిందో ఒకటేసారి దాని గ్రోత్ చూపించింది. ఆస్పిరెంట్స్కి కూడా అంతే. మీరు ఈరోజు ఈ 4 ఏళ్ల నుంచి పడుతున్న కష్టము ఊరికే పోవట్లేదు. మీరు చేసిన ప్రతి తప్పు నుంచి మీరు ఏం చేయకూడదో నేర్చుకుంటున్నారు. మీ చుట్టుపక్కల జరిగే సక్సెస్ స్టోరీస్ నుంచి ఏం చెయ్యాలో నేర్చుకుంటున్నారు. ఎంతో నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటున్నారు. ప్రతి విషయం మీద మీకంటూ మీరు ఒక ఒపీనియన్ పెంచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మలుచుకుంటున్నారు ఆ సక్సెస్ అవ్వడం కోసం అని చెప్పి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ పొజిషన్లో కూర్చోడానికి అర్హత గల వ్యక్తిగా మిమ్మల్ని మీరు మలుచుకుంటున్నారు. ఈ 4 years మీరు చేస్తున్నది అది, టైం వేస్ట్ కాదు. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ కొంచెం పేషెన్స్ కావాలి, మన మీద మనకి నమ్మకం కావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.